Namaste, my dear friends. నా ప్రియమిత్రులారా, మన ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం డిసెంబర్ 21 ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం రోజున కొన్ని నిమిషాల సమయం కేటాయించి అంతర్గతంగా దృష్టి సారించి ధ్యానం చేయడానికి మీలో ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. And thousands or millions of hearts come together. వేలాది లక్షలాది హృదయాలు ఒకే ధ్యాన ఉద్దేశ్యంతో కలిసినప్పుడు అది ఒక సూక్ష్మమైన సామరస్య క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఒక సామూహిక చైతన్యం, ఒక సమిష్టి ఆలోచన ఏర్పడుతుంది. ఈ క్షేత్రం ప్రేమతో నిండినప్పుడు అది పరివర్తనకు శక్తిగా మారుతుంది. సామూహిక ధ్యానం యొక్క శక్తి ఒక నమ్మకం లేదా ఆకాంక్షతో కూడిన ఆలోచన కాదు. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ప్రపంచంలో ప్రధాన ధ్యాన కార్యక్రమాల సమయంలో భౌతికంగా కొలిచే పరికరాలు మరింత క్రమబద్ధంగా మారడం గమనించారు. ఇది సామూహిక మానవ రంగంలో సూక్ష్మమైన సమన్వయాన్ని వెల్లడిస్తుంది. The heart generates the strongest. మన శరీరంలో హృదయం బలమైన విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఒక్క శాంతి ఉద్దేశ్యంతో అనేక హృదయాలు కలిసినప్పుడు ఫలితాలు మనందరికీ కనబడతాయి. మనం దానికి సాక్షిభూతమవుతాం. ధ్యాన సాధన ఏదైనా ఒక మతం లేదా ఏదైనా సంస్కృతి లేదా విశ్వాసంతో కట్టుబడి ఉండదు. It is a universal act. ఇది అన్ని హృదయాలు కలిసి ఆ ఉన్నత జ్ఞానానికి తిరిగి వెళ్ళాలని గుర్తు చేసే ఒక విశ్వవ్యాప్త చర్య. When we sit quietly, మనం నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు మెల్లగా కళ్ళు మూసుకొని శాంతి సామరస్యం కోసం హృదయపూర్వకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు మనం మనకంటే చాలా ఉన్నతమైన దానిలో పాల్గొంటాము. దీనికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదని ఆధునిక శాస్త్రం నిర్ధారిస్తుంది. ప్రత్యేక ఆసనం లేదు, మతపరమైన సంబంధమూ లేదు. కేవలం మీ స్వంత అవగాహన, మీ స్వంత సంప్రదాయంతో ప్రతిధ్వనించే దానిపై ధ్యానం చేయండి. మీరు హిందువు అయితే దివ్య ప్రకాశం, దివ్య కాంతి మీద ధ్యానించవచ్చు. మీరు ముస్లిం అయితే భగవంతుని కాంతి అయిన నూరే ఇలాహీని ధ్యానించండి. మీరు క్రైస్తవులైతే దైవిక కాంతిని లేదా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ మీద ధ్యానించండి. మీకు వేరే ఏ మార్గం తెలిసినా మీరు అర్థం చేసుకున్న దైవత్వపు ఉనికి మీద ధ్యానించండి. and if you do not believe in any God, భగవంతుని మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు, మీ హృదయంలో ఉన్న ప్రేమపై ధ్యానించండి. దీన్ని సులభతరం చేయడానికి ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా యూట్యూబ్లో మీరు ధ్యానం చేయడంపై నిర్దేశితం చేయబడతారు. దయచేసి పాల్గొనండి. 5 నిమిషాలు చేసినా కూడా ప్రపంచానికి కాకపోయినా కనీసం వ్యక్తిగతంగా మీకు చాలా వ్యత్యాసాన్ని కలుగజేస్తుంది. మీ సంకల్పం అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. దయచేసి మీ భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయకండి. each sincere heart ఈ ధ్యానంలో చేరిన ప్రతి చిత్తశుద్ధి గల హృదయం ఈ సామూహిక క్షేత్రానికి బలాన్ని చేకూరుస్తుంది. This is not a passive hoping. ఇది కేవలం ఆశించడం కాదు, ఇది మానవ చైతన్యపు పరిణామంలో చురుకుగా పాల్గొనడం. మనం ఒంటరి వ్యక్తులం కాదని, పరస్పరం అనుసంధానించబడిన జీవులమని, ఒకరినొకరితో మన శ్రేయస్సు సన్నిహితంగా ముడిపడి ఉందని గుర్తించడం. ప్రియమైన మిత్రులారా, ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం నాడు పంచుకున్న ఒకే ఉద్దేశ్యంతో ప్రేమతో మానవత్వం ఏకమైనప్పుడు అద్భుతాలు సాధ్యపడటమే కాకుండా అవి అనివార్యం అని మరోసారి నిరూపిద్దాం. అందరికీ ప్రేమాభినందనలతో దయచేసి మాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. Please join us.